सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆవహించి భిక్ష స్వీకరించిన మహిమ. 23/9/93 గురువారము మధ్యాహ్నం 12 గంటలకు భోజన సమయంలో శ్రీ దత్తభక్తులను శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆవహించి భిక్ష స్వీకరించిన మహిమ క్లుప్తంగా వివరిస్తాను. మనం పఠించి తరించదముగాక. ఆనాడు శ్రీ దత్తభక్తులు ఉదయం 9 గంటలకు పూజకు ఉపక్రమించారు. 11:30 అయింది. ఇంకా పూజ జరుగుతూనే ఉంది. స్వామి, మీరు త్వరగా వెళ్ళాలి అని అన్నారు గదా, ఇప్పటికే టైము 11:30 అయింది. మీరు ఆరగించిన తర్వాత మిగిలిన వాళ్లకు వినియోగం జరగాలి గదా, భోజనానికి లేవండి అన్నాను. అప్పుడు దత్తభక్తుల నేత్రములు ఎర్రబారినై, నాతో అట్లా లింకు పెట్టుకోకండి, నివేదన అయినది గదా, ఆఫీసులకు వెళ్లే వాళ్లకు వడ్డించి పంపండి అంటూ పూజ ముగించారు. వారికి వడ్డించకుండా వినియోగం చేస్తే శేషాన్ని వారికి పెట్టడం అవుతుందని మా దంపతుల భయం. శ్రీ దత్తభక్తులకు వడ్డించాము. ఆరగిస్తున్నారు. ఇంతలో నా శ్రీమతి అడిగింది, స్వామి, ఈరోజు భగవానుడు ఏ రూపంలో భిక్ష స్వీకరిస్తున్నారు అని. శ్రీ దత్తభక్తులు ఇలా వచించారు, ఈరోజు శ్రీ నృసింహ సరస్వతి వారే ఆవహించారు. వీళ్ళు నాకు అన్నం పెడుతున్నానని అనుకుంటున్నారు. వెర్రివాళ్ళు. నేను కావాలనే వాళ్ల వెంటబడి వాళ్ల పాపాలను భిక్ష రూపంలో స్వీకరిస్తున్నాను, వాళ్లను పాపాల నుండి ఉద్ధరిస్తున్నాను అన్నారు. ఇంతలో భవాని, నా శ్రీమతి, అన్నం వడ్డించింది. అప్పుడు స్వామి ఇలా వచించారు, ఏమి ఆ తొందర? అంత త్వరగా పాపాలను ప్రక్షాళన చేసుకుని మోక్షం పొందాలనా ఆదుర్దా? తొందరపడవద్దు అని వచించారు శ్రీ నృసింహ సరస్వతి గురుదేవులు. ఆహా స్వామి, ఎంతటి కృపాలువయ్యా! మేము పరమాణువులము, మమ్మనుగ్రహించ సంకల్పించావా తండ్రి? మా జన్మ తరించింది. ధన్యులమయ్యా, మమ్ము సదా కాపాడవయ్యా, మమ్ము అనుగ్రహించవయ్యా అని ప్రార్థించాము.